హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ పోయం ద డస్ట్ ఆఫ్ స్నో చేయడం జరిగింది. అండ్ ఈ పోయము చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. కావున ఈ వీడియో ఈ టాపిక్ 3 భాగాలుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పార్ట్ 1 మీరు చూశాక పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఆ లింక్స్ మీకు పార్ట్ 1లో ఇస్తాను. అవి కంటిన్యూగా చూస్తే కంప్లీట్ పోయం మొత్తం మీకు బాగా అర్థమవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఇది రీడింగ్ చేసి మీకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టాను. వన్స్ అగైన్ ఐ వాంట్ టు రీడ్ వన్. ద వే ఏ క్రో shook down on me the dust of snow from a hemlock tree. Once again, the way a crow shook down on me the dust of snow from a hemlock tree. ఇలా చదవాలి. తర్వాత దీన్ని రైమింగ్ సిస్టమ్ చూద్దాం. హియర్ వీఆర్ గోయింగ్ టు స్కీమ్ ద రైమింగ్ వర్డ్స్. రైమింగ్ వర్డ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి చూద్దాం. The way a crow, we have to observe the last word crow. Crow sound ఎలా వస్తుంది దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. క్రో మీన్స్ ఓ సౌండ్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా మనము రైమింగ్ డివైడ్ చేయాలంటే ముందుగా లాస్ట్ వర్డ్ను గమనించండి. అందులో సౌండ్ ఏ సౌండ్ వస్తుంది? క్రో, ఓ సౌండ్. కాబట్టి ఇట్ ఈస్ టైప్ ఏ. నెక్స్ట్ వన్ మీ, ఇక్కడ ఈ సౌండ్ అంటే ఇది ఇంకొక టైప్ ఉండ బి, టైప్ బి. నెక్స్ట్ వన్ స్నో, క్రో, స్నో సేమ్ సౌండ్ కాబట్టి అగైన్ కేటగిరీ ఏ. ట్రీ, మీ, బి. నెక్స్ట్ వన్ హార్ట్ కాబట్టి ఇది డిఫరెంట్. క్రో వేరు, మీ వేరు కాబట్టి హార్ట్, ఇది సి సౌండ్. మూడ్, ఇది డిఫరెంట్ సౌండ్, మూడ్. నెక్స్ట్ వన్ పార్ట్, హార్ట్ పార్ట్ సేమ్ కాబట్టి సి సౌండ్. రూడ్, మూడ్ రూడ్ కాబట్టి డి సౌండ్. ఇలా దీనికి రైమింగ్ ఏమంటే ఏబి ఏబి, సిడి సిడి. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నౌ గో ఫర్ నెక్స్ట్ ద మీనింగ్ పార్ట్. ఇక్కడ పోయెట్ రాబర్ట్ లీ ఫ్రాస్ట్ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ ఆన్ దట్ డే అండ్ హీ వాజ్ గోయింగ్ టు ద స్ట్రీట్స్. దెన్ ద వే ఏ క్రో, అప్పుడు ఒక హెమ్లాక్ ట్రీ క్రింద ఇలా అతను వెళ్తూ ఉంటే ఒక క్రో హెమ్లాక్ ట్రీ మీద కూర్చున్నట్టు క్రో షూక్ డౌన్ ఆన్ మీ. మీ అంటే ఇక్కడ పోయెట్ అతని మీద మంచు వేసింది అనమాట. షూక్ డౌన్, కొమ్మను ఇలా షేక్ చేసి మంచు వేసింది. ఏం వేసింది? డస్ట్ ఆఫ్ స్నో. స్నో ఇక్కడ డస్ట్ను పై ఇలా ఊపి అతని మీద పడేసింది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ హెమ్లాక్ ట్రీ. హెమ్లాక్ ట్రీ పై నుంచి అతని తలపైన వేసింది. హీ హాజ్ గివన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. అంతవరకు డిసప్పాయింట్ ఉన్నటువంటి పోయెట్ అది పడిన వెంటనే తన మూడ్ మారింది. అంటే ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్ టు హ్యాపీ మూడ్గా మారింది. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్, మరియు కొంత భాగాన్ని కాపాడింది. ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్. ఆ రోజు ఆఫ్ ఎ డే, ఆ రోజులో కొంత భాగాన్ని కాపాడింది. అతను చూడండి రిగ్రెట్ ఉన్నాడు ముందు. అప్పుడు I have regret. This is the meaning of the poem. And after this, ఈ poem గురించి మరికొంత వివరణ చూద్దాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోయమ్స్ నెరేషన్, ఇక్కడ లిటరీ డివైజెస్. వాట్ డు యూ మీన్ బై లిటరీ డివైజెస్? చూడండి, ఇక్కడ దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ లిటరీ డివైజెస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సపరేట్ వీడియో. నౌ అలిటరేషన్. అలిటరేషన్ అంటే ఏంటి? ఒక స్టాంజాలో ఒకే లెటరు ఇట్ రిపీట్, హెచ్ హెచ్, ఎస్ ఎస్, దీన్ని అలిటరేషన్ అంటాం. నెక్స్ట్ మెటాఫర్. మెటాఫర్ అంటే కంపేరింగ్ అబౌట్ థింగ్స్ అంతే. చూడండి, ఇక థర్డ్ లైన్ ఆఫ్ ద ఫస్ట్ స్టాంజా, ద పోయెట్ కంపేర్ ద మాస్ ఆఫ్ స్నో ఫ్లేక్స్ ఏ టాప్ ఆఫ్ ద హెమ్లాక్ ట్రీ విత్ డస్ట్ ఆఫ్ స్నో. అంటే స్నో ఫ్లేక్స్ను పోయెట్ డస్ట్ ఆఫ్ స్నోగా కంపేర్ చేశాడు. యాక్చువల్లీ ఇక్కడ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ను ఇంకొక కాన్సెప్ట్తో కంపేర్ చేయడమే మెటాఫర్స్. ఈ పోయంలో అలిటరేషన్ అయితే హెచ్ హెచ్,
ఎస్ఎస్ అని ఉంటుంది. అండ్ మెటాఫర్ ఏమున్నాయి అంటే ప్రతి పోయంలో మెటాఫర్స్ ఉంటాయి, అలిటరేషన్స్ ఉంటాయి, సిమిలీస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. పోయం అయిపోయిన వెంటనే ఇవన్నీ మనము డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఐ నో మెటాఫర్ అంటే మీకు చెప్పాను, కంపారిజన్. అండ్ గో ఫర్ నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ part 1 and you watch this poem in part